దొంగ కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెడితే మేము భయపడేవాళ్ళమా? అరే మా చిన్నప్పుడు 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి విప్లవ పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏం జరిగిందో ఈ రాష్ట్రం మీకు అర్థం కావటం లేదా? ఆయన మనుషులుగా లేపినటువంటి గొంతులు ఇవి. అటు అంబటి రాంబాబు గారు కానీ ఇటు నేను కానీ ఆ రోజు నుంచి ఉన్నటువంటి మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలని చూస్తే ప్రజలు ఎక్కడో కూడా మిమ్మల్ని క్షమించేది లేదు. ఇఫ్ యూ క్యాన్, మీరు పరిపాలించగలిగితే పరిపాలించండి, లేకపోతే ముడుచుకొని వెళ్ళిపోండి పక్కకి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవ్వండి ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ పిల్లలు మీరు స్కూల్లో చేరిస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతారు కదా. మీరు ఊరక ఉపన్యాసాలు చెప్పడం కాదు. మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో మీరేం చేశారు? అదేదో ఆకాశంలో బ్లాక్ హోల్ ఉన్నట్టుగా, మొత్తాన్ని మింగేస్తున్నట్టుగా, ఈ రోజుకి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేనట్టుగా అక్కడ ఒక నగరమో ఒక రాజధాని అని పెట్టి మొత్తం బ్లాక్ హోల్లో పోస్తా ఉన్నారు. ఎవరికైనా కనపడతా ఉందా?